ఓం హ్రీం శ్రీం శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ మహారాజ్ స్వామివారు 1739 ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తాండాలో ప్రస్తుత సేవాగఢ్లో జన్మించిన మహనీయులు. గోర్ బంజారా సమాజానికి ఆరాధ్య దైవం, గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శి మరియు సామాజిక సంస్కర్త. 18వ శతాబ్దంలో బంజారాల అభ్యున్నతికి, వారిని అహింసా మార్గంలో నడిపించడానికి, హిందూ ధర్మ పరిరక్షణకు, సామాజిక దురాచారాలను రూపుమాపడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. మూఢనమ్మకాలు, పశుబలిని వ్యతిరేకిస్తూ అహింసలను బోధించారు. మద్యపానం, వరకట్నం వంటి దురాచారాలను ఖండించారు. బంజారాలలో చైతన్యం తెచ్చి మత మార్పిడులను అరికట్టారు. స్త్రీల గౌరవము, వితంతు వివాహాలకు మద్దతును పలికారు. బంజారాలు ఆయనను గోర్ బంజారా సమాజ్ గురువుగా గౌరవించారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో బంజారాలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఉన్న పోహరాదేవిని బంజారాలు పుణ్యక్షేత్రంగా భావిస్తారు. సేవాలాల్ మహారాజ్ అహింస, ప్రేమ, సమానత్వం యొక్క సిద్ధాంతాలను బోధించారు మరియు ఆయన సేవలను సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయి. 1806 డిసెంబర్ 4న 67 సంవత్సరముల జీవితకాలంలో ఆయన కాలధర్మం చెందారు. రూయిగఢ్ తాలూకా, డిగ్రేస్ జిల్లా, యవత్మాల్, మహారాష్ట్రలో ఆయన కాలధర్మాన్ని చెందారు. జీవిత విశేషాలు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్ జిల్లాలోని గుత్తి మండలము రామ్జీ నాయక్ తాండాలో రామావత్ గోత్రములో శ్రీ భీమానాయక్ ధర్మిణీమాత దంపతులకు 1739లో శ్రీ కాళయుక్తినామ సంవత్సరము మాఘమాసము శుక్లపక్షము అనగా ఫిబ్రవరి నెల 15వ తేదీన ఆదివారం రోజున జన్మించిన మహనీయుడు సేవాలాల్ మహారాజు. ఇతనికి సేవాలాల్ అని నామకరణం చేశారు. శ్రీ సేవాలాల్ పెరిగిన కొంతకాలానికి మేరమ్మగా పిలవబడే జగదాంబాదేవి ప్రత్యక్షమై సేవాలాల్ని నాకు అప్పజెప్పమని భీమానాయక్కును అడిగింది. అమ్మవారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్ అందుకు ఒప్పుకోడు. తల్లిదండ్రులు సేవాలాల్ను అమ్మవారికి అప్పగిస్తూ ఉంటే, నేను శాకాహారిని, జగదంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలుచుకోలేదని అంటాడు. అప్పుడు మేరమ్మ సేవాలాలకు ఎన్నో కష్ట నష్టాలను గురి చేస్తుంది. ఆయన సేవాలాల్ మహారాజు ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొన్నాడు. చివరకు తాండాలను కూడా నష్టాల పాలు చేసింది. ఇదంతా సేవాలాల్ కారణంగా జరుగుతుందని తండావాసులు తాండా రాజ్యం నుంచి అతనిని బహిష్కరిస్తారు. కానీ అమ్మవారికి మేకలు బలి ఇవ్వకుండా అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు. వారి కోరిక మేరకు 7 దేవతలు
సాతి భవానీలకు మేకపోతు బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు. 7 మేకలను 7 అమ్మవార్ల ముందు ఉంచుతారు. కానీ సేవాలాల్ ప్రజల మూఢ నమ్మకానికి ఏకీభవించడు. ఎందుకంటే ఆయన అమాయక మోగ జీవాలను బలి చేస్తుంటే చూడలేక, ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్ మహారాజు ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర పడవేస్తాడు. నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారు సేవాలాల్ శిరస్సును తిరిగి శరీరానికి జోడించి జీవం పోస్తుంది. ఇన్నాళ్ళు నేను పెట్టే పరీక్షలలో సేవాలాల్ నెగ్గాడు. నిజమైన భక్తుడు, సమాజానికి సేవకుడు. ఇతని నాయకత్వంలో మీరందరూ ప్రయాణించండి అని ఆ జగదంబ ఆశీర్వదించింది. అప్పటి నుంచి సేవాలాల్ జగదంబా మాతనే తన ఆదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. 6 నెలల ప్రాయంలోనే సేవాలాల్ కొండపైన చాముండేశ్వరి దేవతా మూర్తులతో ఆటలు ఆడుకునేటువంటి వాడు. సేవాలాల్ చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడటం రహస్యంగా భీమా నాయక్ గ్రహించి విచారిస్తే ప్రతిదినం అలాగే ఆడుకుంటున్నామన్నాడు. పెరిగి పెద్దవాడైన సేవాలాల్ ఆవులు కాసేవాడు. తల్లి సద్ది కట్టి ఇస్తే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవిలోనికి వెళ్ళిపోయేటువంటి వాడు. ఒక బంక మట్టితో రొట్టెలు చేసి అవి తినేవాడు. ఈ విచిత్ర ప్రవర్తన తల్లిదండ్రులకు, తండాలోని ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ తర్వాత ఆయన ప్రబోధనలను ఎన్నెన్నో యావత్ భక్త జనావళికి అందజేశారు. ఈ సమస్త జీవకోటికి మాతృరూపం తల్లిగా వెలసిన అమ్మ భవాని. అమ్మను పూజించాలని, కానీ ఫలితం ఆశించవద్దని బంజారాలకు బోధించాడు. సంత్ సేవాలాల్ మహారాజు గారు హింస పాపమని, మత్తు మధుపానం శాపమని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్ ఇతర కులాలకు కూడా ఆదర్శ పురుషుడయ్యాడు. సేవాలాల్ మహారాజు ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టలను గురించి ముందుగానే ఊహించి అహింసా సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో బ్రిటిష్, ముస్లిం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురయ్యింది. ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మార్గంలో నడిపేందుకు సేవాలాల్ మహారాజు అవతరించారు. సేవాలాల్ మహారాజు బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుంది. సంతు సేవాలాల్ మహారాజు మహిమలు చాలా అద్భుతమైనవి. వీటి మీద అనేక కథనాలు కూడా కలవు. వాటిల్లో పురుషుణ్ణి స్త్రీగా మార్చటము, ఒక ముంత బియ్యంతో 10,000 మందికి భోజనము పెట్టటము, చనిపోయిన వ్యక్తిని 3 రోజుల తర్వాత బ్రతికించడము, విషం కలిపిన తీపి పదార్థాలను నిర్వీర్యం చేయటము, ఉద్ధృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తాండా ప్రజలను, ఆవులను దాటించటం, సేవాలాలకు అపకీర్తి తీసుకురావాలని జాదూగర్ ఒడితియా ఒక పురుషుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరతాడు. సేవాలాల్ తదాస్తు అని దీవిస్తాడు. నిజంగానే ఆ పురుషుడు స్త్రీగా మారిపోతాడు. అలాగే
సేవాలాల్ దర్బారులోని ప్రవేశించేటువంటి సందర్భమున అతడికి ప్రవేశ మార్గంలో చిన్న చిన్న తలుపు ఏర్పాటు చేయగా సేవాలాల్ తన అహంకారాన్ని కుదించుకొని తల వంచకుండానే ఆ దర్వాజులో నుండి ప్రవేశిస్తాడు. అలాగే సేవాలాల్ను బావిలోకి దిగి సన్నని నూలుపోగు ఆధారంగా పైకి వచ్చి తన భక్తిని నిరూపించారు. ఇక ఆ తర్వాత ఎన్నెన్నో ఉద్యమాలను చేశారు. సంత్ సేవాలాల్ మహారాజు ప్రజల కోసం అనేక ఉద్యమాలను చేశారు. వీరిలో ఫేరీ ఫర్ ఒకటి. ఫేరీ అనగా ఆంగ్లేయులు. ఇస్లాంపై యుద్ధం చేయటం, ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడము, క్షేత్ర ధర్మాన్ని రక్షించటము మొదలైనవి అన్నీ ముఖ్యమైనవి. ఉద్యమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఇలా ఎన్నెన్నో ఉద్యమాలు చేసి యావత్ మానవాళికి, బంజారా జాతికి సంపూర్ణవంతమైనటువంటి మహిమాన్విత మూల పురుషుడిగా ఉద్భవించారు. జై భవానీ, జై సేవాలాల్. శుభం.